ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, మనమందరం లేచి నిలబడదాం. ప్రభు యొక్క లేఖనాన్ని మనము చదువుకుంటూ 12:15 ఉన్నది. చక్కగా ఒక అర్ధగంట ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని 1 గంటకు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలయ్యా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, దయామయుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, సర్వమెరిగిన సజీవుడవు నా తండ్రి. ఇస్సమేమందు నాయనా నీ లేఖనం మేము చదివి ఉండగా మా మధ్యలో ఉన్న గొప్ప పరిశుద్ధాత్ముడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. మీరు నా తండ్రి ఈ లేఖనాన్ని తీసుకొని మాకు వివరించి ఆ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, లేఖన ప్రత్యక్షతే మాకు నిత్యజీవమై ఉన్నది ప్రభువా. ఏ కాలానికి లేఖన ప్రత్యక్షతను మీరు ఇచ్చి ఉన్నారో దానిని స్వీకరించిన వారు మాత్రమే ప్రభువా నీ యొక్క సన్నిధానములో ఉండులాగున మీరు మీ జీవస్వరూపుల గ్రంథములో పేర్లు రాసినందుకు మీకు వందనాలు. ఈ సమయమందు తండ్రి, చిన్న మందగా నా తండ్రి మేము ఇక్కడ కూడి ఉండగా నాకును సంగమునకును మీరు బోధించి తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా ఇంకను స్థిరపరచమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చుందామమ్మా, కూర్చుందాం. కొంచెం సౌండ్ తగ్గిస్తారని సనా. కొంచెం లైట్గా. రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏమని చదువుకున్నాం మనము? ఒక బలి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇక్కడ వినాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడాలి. ఏంటంట? శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఒక వ్యక్తి కంటే ఇంకొక వ్యక్తి శ్రేష్టమైన బలి అర్పించాడంట. ఒక వ్యక్తి శ్రేష్టమైన బలి అర్పించాడు, ఇంకొక వ్యక్తి సరి అయిన బలి అర్పించలే. అయితే సరి అయిన బలిని అర్పించలేని వ్యక్తికి, శ్రేష్టమైన బలి అర్పించిన వ్యక్తికి వ్యత్యాసము ఏ విధంగా ఉన్నది? ఎందుకు ఒక వ్యక్తి శ్రేష్టమైన బలి అర్పించలేకపోయాడు, మరి ఇంకొక వ్యక్తి ఎందుకు శ్రేష్టమైన బలి అర్పించాడు? ఇద్దరు కూడా మనుషులే, ఇద్దరు కూడా ఇంచుమించు ఒకటే వయసు కల వాళ్ళు. మరి ఎందుకు ఈ వ్యత్యాసము ఉన్నది అని మనం గమనించినట్లయితే, హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించెను. హల్లెలూయా. దేనిని బట్టి? ఆమేన్. హల్లెలూయా.
ఇంకా ముందుకు రావాల, ఇంకా ముందుకు వచ్చేసి ఇక్కడ రా, పుస్తకం కాడ రా. దేనిని బట్టి అంట? విశ్వాసమును బట్టి. హల్లెలూయా. అది మనము కూడా మందిరానికి ప్రతి ఆదివారము లేకపోతే ప్రభు యొక్క సన్నిధానం మనం ఎప్పుడైతే వస్తూ ఉంటామో ఏం అర్పించడానికి వస్తూ ఉన్నాం? బలి అర్పించడానికే వస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మందిరానికి ఆ రోజులలో కానీ ఈ రోజులలో కానీ ఎందుకు వస్తాము? బలి అర్పించటానికే వస్తాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, బలి అర్పించటానికి దేవుని మందిరానికి వస్తారు ఆ దినాలలో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు. ఈ దినంలో కూడా పురుషులు, స్త్రీలు ప్రభు యొక్క మందిరానికి దేని కొరకు వస్తా ఉన్నామో? బలి అర్పించటానికి. దేవుని మహిమ కలుగును గాక. అయితే దేవుడికి శ్రేష్టమైన బలి అర్పించాలి అన్నది ఇక్కడ మన కాన్సెప్ట్గా ఉన్నది. ఎట్లా మనము శ్రేష్టమైన బలి అర్పిస్తాము? విశ్వాసమును బట్టి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు కయ్యూనుకు ఏమి లేదు? ఏమి లేదు కయ్యూనుకు? విశ్వాసము లేదు. కానీ హేబేలుకు ఏముందంట? విశ్వాసం ఉన్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడంటే విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పిస్తే ఆ అర్పణను దేవుడు ఏం చేస్తూ ఉన్నంట? అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు, దానిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి దేవునికి మనము శ్రేష్టమైన బలి అర్పిస్తే ఏమని మనము సాక్ష్యం పొందుతాము? ఆ నీతిమంతుడని సాక్ష్యం పొందుతాము. ఆమేన్. హల్లెలూయా. ఆ సాక్ష్యము ఎవరిస్తారు? దేవుడే. మన అర్పణలను గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చి మన గురించి ఏమని చెప్తాడంట? ఇతడు నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన మందిరంకు వచ్చి దేవుని దగ్గర మన బలి అర్పించినప్పుడు ఆ బలిని గూర్చిన సాక్ష్యము దేవుడు మనకు ఇస్తూ మనల్ని ఏమని తీర్పు తీరుస్తూ ఉన్నాడు? నీతిమంతుడు. విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను హేబేలు. హల్లెలూయా. అంతేకాదు అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ చూడండి, మనము మన జీవితయాత్ర ముగించేసిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంట? మాట్లాడుతాము. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా మాట్లాడతామంటే ఒకసారి గమనించండి. ఆ యొక్క లాజరు 4 దినాలు సమాధిలో పెట్టబడి ఉన్నాడు. ఆయన ఆత్మ ఎక్కడికో ప్రయాణము సాగిస్తూ ఉన్నది. మరి లాజరు బయటకు రమ్ము అని అంటే ఆ వాయిస్ ఏమైందంట? ఎక్కడ వినపడింది? సమాధిలో ఉన్నటువంటి శరీరానికి వినపడిందా లేకపోతే ఆత్మకి వినపడిందా? ఆమేన్. హల్లెలూయా. దేనికి వినపడిందో కానీ ఆత్మ వచ్చి శరీరంలోనికి వచ్చేసి ఆ మనిషి కట్టకట్టతోటే బయటికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే బయటికి రమ్ము అనే మాటను అతను మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి ప్రభు మాట్లాడినప్పుడు ఆ మాటను విని ఇదిగో నేను బయటికి వస్తున్నా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి హేబేలుకు ఎప్పుడైతే అతని అర్పణ అంగీకరించబడి ఉన్నదో కయ్యూనుకు కోపం వచ్చి అతన్ని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చంపినప్పుడు అతని రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆది కాండము 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ఒకసారి చదవండి. ఎందుకు అర్పణ
అంగీకరించబడినదో, దేవుడు ఏ విధంగా దాన్ని అర్పణల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో అక్కడ మనకు కనపడుతుంది. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. హేబేలు చూడండి, యెహోవా దేవుడు ఏం చేశాడంట? హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. చదవండి తర్వాత, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చూడండి, కాబట్టి దేవుడు ఏం చేశాడంట? కయ్యూని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టెను, అతనిని కూడా లక్ష్య పెట్టాను. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మన అర్పణలు ఎప్పుడైతే ప్రభు అంగీకరిస్తాడో అప్పుడు మాత్రం మనం ఏమని సాక్ష్యము పొందగలం? ప్రభు దగ్గర నుంచి నీతిమంతుడు. ఇప్పుడు చూడండి, మన యొక్క ప్రవక్త అయినటువంటి విలియం మరియం బ్రనహం గారు తన యొక్క మెసేజ్లలో నుండి కొన్ని కొటేషన్స్ మనకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ గొప్ప యోధుడైన యెహోషువ అనే పుస్తకంలో నుండి, ఆ మెసేజ్లో నుండి 30 పేరాలో కొంత వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. చూడండి, కయ్యూను కూడా చాలా మంచి వ్యక్తి. కయ్యూను ఎటువంటి వాడంట? మంచి వ్యక్తి, హేబేలు వలె. కయ్యూను దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి. అలాగే హేబేలు కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి. కానీ హేబేలు యొక్క అర్పణ ఎందుకు అంగీకరించబడి ఉన్నది? మరి ఎందుకు కయ్యూని యొక్క అర్పణ అంగీకరించబడలేదు అని అంటే, హల్లెలూయా, హేబేలు కలిగి ఉన్న ఆత్మీయ ప్రత్యక్షత. ఆమేన్, హల్లెలూయా. అది మనం గమనించాల్సింది ఏంటిది? ప్రత్యక్షత అన్నది మనకు అవసరమై ఉన్నది. అది అతనికి తెలిసి ఉన్నది. హేబేలుకు కలిగి ఉన్న ఆత్మీయ ప్రత్యక్షత. ఆమేన్, హల్లెలూయా. అది పనుల ద్వారా కాదు, అది రక్తము ద్వారానే ఆ ఆత్మీయ ప్రత్యక్షత అతనికి తెలియజేసింది. చూడండి, మా తల్లిదండ్రులు పాపము చేసింది ఏదో పండు తినటం వలన కాదు, కానీ అది రక్తము ద్వారా అని ఆ ఆత్మీయ ప్రత్యక్షత హేబేలుకు తెలియబరచబడి ఉన్నది. హల్లెలూయా. అందువలన అతడు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పణను అర్పించను, దానిని దేవుడు అంగీకరించను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అసలు బలి అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించండి. బలి అంటే మొట్టమొదటిగా మనకు గొర్రెపిల్ల గుర్తుకొస్తూ ఉంటుంది. చూడండి, ఆ యొక్క గొర్రెపిల్ల అది ఒక అలంకార భాషగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని యొక్క గొర్రెపిల్ల. ఒక వ్యక్తి నాశనం అయిపోతుంటే ఆ నాశనం పోకుండా ఉండటానికి ఒక పాప పరిహారార్థ బలి ఉండాలి. అది ఒక యవ్వన గొర్రెగా ఉండాలి, అది ఒక మగ గొర్రెగా ఉండాలి, తన యొక్క తల్లి నుండి జన్మించిన తొలిసూలుదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏమున్నాయంట? 3 మనకి ఇక్కడ విషయాలు కనపడుతుంది. అది ఒక ఏడాది లోపు ఉండే గొర్రెపిల్ల, అంటే యవ్వన గొర్రె ఉండాలి. ఆ గొర్రె కూడా మగ గొర్రె ఉండాలి. ఇంకా తల్లి నుండి జన్మించిన తొలిసూలుదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఈయన ఈ 3 కలిగి ఉన్నాడా?
ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలి ఈ టాపిక్ను. చూడండి, ఏంటిదంట, ఒక పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను మనం బలించాలంటే ఆ గొర్రె పిల్ల మొదటిగా ఎట్లా ఉండాలంట, ఏడాది లోపుదై ఉండాలి. అంటే యవ్వన గొర్రె పిల్లగా ఉండాలి. కాబట్టి ఆయన 33.5 సంవత్సరాలు యవ్వనస్తుడుగా మనకు కనపడతా ఉన్నాడు. పైగా ఒక మగ గొర్రెగా ఉండాలి. ఆయన ఒక మగ పురుషునిగా మనకు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క తల్లి నుండి జన్మించే తొలిసూలుదై ఉండాలి. ఆయన మొదటి కుమారుడుగా మరియకు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ గొర్రె పిల్ల బలి అర్పించటానికి సరి అయినదిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది యేసుక్రీస్తు కన్య మరియ నుండి జన్మించిన తొలిసూలు. అది నిందారహితముగా ఉండాలి. అది భద్రము చేయబడాలి. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఎంత పరిపూర్ణముగా అలంకార రూపంలో చూపించబడ్డాయో ఒకసారి మీరు గమనించండి. ఆయన ఒక పరిపూర్ణమైన వ్యక్తి. ఆయన తన శత్రువుల చేత కూడా అతను నిజమైన వాడని ఒప్పుకొని తీరాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పిలాతు కూడా ఇతనిలో నేను ఏ దోషమును కనుగొనలేదు, లేకపోతే చూడలేదు. కావున నా చేతులు కడుక్కుంటూ నీళ్లు తీసుకొని రండి, ఈ దోషమును నాది కాదు, ఈయన ఎందు నేను ఏ దోషమును కనుగొన, అంటే అది నిర్దోషమైన గొర్రె పిల్ల. ఇక్కడ చూడాలి, ఇది నిర్దోషమైన గొర్రె పిల్ల. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు సరి అయిన బలిగా మనము చూడగలం. శ్రేష్టమైన బలిగా మనము చూడగలం. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా ఆ విధంగానే ఉండాలి. ఇప్పుడు మనం కూడా దేవునికి ఒక బలిగా, ఒక బలి అర్పించడాన్ని మనం వచ్చినట్లయితే మన శరీరము కూడా ఏమై ఉండాలంట, అది కూడా చనిపోవాలి. క్రీస్తునందు అది చనిపోవాలి. హల్లెలూయా. క్రీస్తునందు మాత్రమే మనము బలిగా అర్పించబడాలి. అప్పుడే మనం తిరిగి మళ్ళీ దేవుని ఆత్మచేత మనము లేపబడతా ఉన్నాం, తిరిగి జన్మిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒక రోజున ఇప్పుడు మనం ఈ లేఖనాలన్నీ మాట్లాడుకుంటుంటే ప్రజలు అసలు ఎందుకు దీన్ని చూడలేకపోతా ఉన్నారు? ఈ దినము చాలామంది ప్రజలు మన ప్రపంచంలో ఉన్నారు. వీళ్ళు ఎందుకు దీనిని చూడలేకపోతా ఉన్నారు? ఎంత తేటగా దానిని బోధించినా, ఎంత తేటగా అది ఉన్నా ఎందుకు చూడలేకపోతా ఉన్నారు ప్రజలు అని అంటే, చూడండి, ప్రవక్త చెప్తా ఉండు, దేవుడు తనకు తానుగా బయలుపరిచేంత వరకు నీవు దానిని ఎన్నడూ చూడలేవు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంటంటే దేవుడు తనకు తానుగా బయలుపరిచేంత వరకు, అంటే ప్రత్యక్షత ఇచ్చేంత వరకు నీవు దానిని ఎన్నడూ చూడలేవు. అది ఎంత తేటగా ఉన్నను నాకు లెక్క కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉండు, నా తండ్రి ఆకర్షించితేనే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు. హల్లెలూయా. అంటే తండ్రి ఈ లేఖనాలను అతనికి ఆకర్షించే విధంగా ఉంటేనే యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. అంటే ఆ ఆత్మీయ ప్రత్యక్షత ఇస్తేనే అతను విశ్వాసంలోనికి రాగలడు. అప్పుడు విశ్వాసంలోనికి అతను వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు? శ్రేష్టమైన బలి అర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే శ్రేష్టమైన బలి అర్పిస్తాడో అప్పుడు దేవుడు అతను ఏం చేస్తున్నాడు? ఆ అర్పణలను అంగీకరిస్తూ ఉన్నాడు. తర్వాత అర్పణలు అంగీకరించి అతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? ఇతను నీతిమంతుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము విశ్వాసము ద్వారా ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులు మనం తీర్చబడి ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అది శ్రేష్టమైన బలి. శ్రేష్టమైన బలి గురించి ఇదన మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. శ్రేష్టమైన బలి మనం అర్పించాలంటే ఏం చేయాలంట? మనకు ఏం కావాలి? మనకు విశ్వాసముతో కూడిన ప్రత్యక్షత మనకు అవసరము.
బయలుపాటు అన్నది మనకు అవసరము. ఏది సరైనదో అన్నది మనకు తెలియబట్టము అవసరము. కయ్యూనుకు పనుల ద్వారా అతను ఏదో చేయాలనుకున్నాడు, కానీ అది పనుల ద్వారా కాదు, గొర్రెపిల్లను మాత్రం రక్తము చిందించాలన్న ప్రత్యక్షత ఎవరికి వచ్చింది? హేబేలుకు వచ్చింది. కాబట్టి అతను వాటిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్ అంతా మరియు జీవము గల దేవుని సంఘం అంతా ఆత్మీయ వాక్యము యొక్క బయలుపాటు పైనే నిర్మించబడెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆత్మీయ వాక్యము యొక్క బయలుపాటు వలనే సంఘం అంతా నిర్మించబడి ఉన్నది. జీవము గల దేవుని సంఘము ఎట్లా నిర్మించబడిందంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత వలన. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కనుకనే ప్రభు మనకు ఏం చెప్తా ఉంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే బండ అంటే ప్రత్యక్షత మీద లేదా బయలుపాటు మీద. ఏంటిదా బయలుపాటు అంటే? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే మెస్సయ్య, యేసుక్రీస్తే రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అది ఆ ఆత్మీయ ప్రత్యక్షత మీద యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో అన్న జ్ఞానము నీకు కలిగితే అది ఆత్మీయ ప్రత్యక్షత. అప్పుడు నీవు దేవునికి సరి అయిన శ్రేష్టమైన బలి అర్పించగలవు. ఇప్పుడు చూడండి, నీకు శ్రేష్టమైన బలి నువ్వు అర్పించాలంటే నువ్వు మొదటగా ఏం కావాలి? విశ్వాసం ద్వారా నీకు బయలుపాటు రావాలి. దేవుడు అది తెలియచేయాలి నీకు. ఏమని తెలియజేశాడు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నీకు తెలియపరచబడింది. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీకు తెలియపరచబడింది. చూడండి, ఈ భూమిని, ఆకాశములను, తర్వాత సముద్రమును, అందరూ ఉన్న ప్రతి సృష్టమును అంతటిని సృష్టించిన వాడు యేసుక్రీస్తు అని బయలుపాటు నీకు తెలియబడింది. ఇంత తెలిసిన తర్వాత నువ్వు శ్రేష్టమైన బలి అర్పించాలంటే ఆయన వాక్యం దగ్గరికి వచ్చి కింద భూమి మీద ఉన్న వాటినే కానీ, సముద్రములో ఉన్న వాటినే కానీ, ఆకాశములో కనపడుతున్న వాటి ఏటి రూపానికి నువ్వు దేవుడుగా చేసుకొని వాటికి మొక్కకూడదు అని వాక్యం ఉన్నది కదా. ఇప్పుడు దాన్ని నువ్వు కాదని ఇప్పుడు నువ్వు ఏ తాయెత్తు కట్టించుకోవటానికో, లేకపోతే ఇంకా ఏ మంత్రాలు వేపించుకోవటానికో, లేకపోతే ఇంకెక్కడికో మనం వెళ్ళామనుకో, ఇంకెక్కడికో వెళ్ళి మన జాతకం చూపించుకొని అసలు మనకి ఎలా ఉంది, మన యొక్క రాశి ఫలాలను చెప్పటానికి నువ్వు వెళ్ళావనుకో, అప్పుడు ఏమైనది? ఆ బలి ఎటువంటి బలి? అది మంచి బలి కాదు, అది శ్రేష్టమైన బలి కాదు. ఎందుకంటే నువ్వు శ్రేష్టమైన బలి చేయాలంటే మొట్టమొదటి నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు రేఖల దగ్గరికి పోవు, జాతకాల దగ్గరికి నువ్వు పోవు, లేకపోతే ఇంకోటి ఎక్కడికో నువ్వు పోవు, ఏ గుళ్ళకో మైసమ్మకు వాటికి నువ్వు మొక్కవు. అప్పుడు నువ్వు మందిరంలోకి వచ్చి అర్పించిన బలి అది శ్రేష్టమైన బలిగా ఉంటుంది. ప్రభు నీ బలిని అంగీకరిస్తాడు, నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు. నీకు ఈ ప్రత్యక్షత లేదనుకో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఈయన దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు అంటే, నువ్వు ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళావంటే ఇప్పుడు నీకేం లేనట్టు? ఆత్మీయ ప్రత్యక్షత లేదు. కాబట్టి నువ్వు అర్పించే అర్పణ అంగీకరించబడదు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడిన వాడిని చూసి నీకు ఏమనిపిస్తుంది అంటే, ఏమొస్తుంది? కోపము, అసూయ వస్తుంది. కోపము, అసూయ వస్తుంది నీకు. ఎందుకంటే నువ్వు సరైన దాన్నే చేయలేక, నీకు ఆ ఆత్మీయ ప్రత్యక్షత చూపించినా నువ్వు దాన్ని గుర్తుపట్టలేకపోయినావంటే దాని అర్థము అసలు ఇంకా వేరే ఏమీ లేదండి. ఒకవేళ నువ్వు ఆ విధంగా కాకుండా నువ్వు బలి అర్పిస్తున్నావు, కానీ నువ్వు శ్రేష్టమైన బలి అర్పించటంలే. కాబట్టి నీ బలి నువ్వు ఎంతగా అర్పించినా అది దేవుడు అంగీకరించడు. ఆమేన్. ఈ దినము ఎందుకు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఈ శ్రేష్టమైన బలిని అర్పించలేక కయ్యూను లాంటి బలిని అర్పిస్తూ ఉన్నారు? ఇప్పుడు చూడండి, కొన్ని పండగ దినాలు వస్తే వారి యొక్క దేవుళ్ళకు మొత్తం ఏం చేస్తారు? శాకాంబరి పూజ అని మనం చూస్తూ ఉంటాం. మొత్తము పళ్ళు ఫలాలతోటే అలంకరణ అంతా వాళ్ళు చేస్తూ ఉంటారు.
అది వారి సంప్రదాయం, అది వారికి ఉన్నది. చూడండి, అక్కడ మనకేం కనిపిస్తూ ఉన్నది? ఏం కనిపిస్తూ ఉన్నది? అయితే ఇక్కడ కయ్యూని యొక్క బలిపీఠం మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత ఒక్కొక్క సీజన్లో వాళ్ళు ఒక్కొక్క వాటితోటి అలంకరణ చేస్తూ ఉంటారు. వారికి కూడా దేవుని యందు ఆసక్తి ఉన్నది. వారు కూడా తమకు దేవుడుగా చేసుకున్న వారిని పూజిస్తూ ఉన్నారు. కానీ ఆ అర్పణలను ఎన్నడూ అంగీకరించబడవు. వారు ఎన్నడూ దేవుడు వారి గురించి సాక్ష్యము ఇవ్వడు. వారి నీతిమంతులని చెప్పబట్టడానికి వీలే లేదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని ఎందుకు అర్పించాడు? హేబేలు చిన్నవాడు, కయ్యూను పెద్దవాడు. మరి హేబేలు కయ్యూను ఎందుకు అనుసరించలేదు? సహజంగా పిల్లలు ఏం చేస్తారు? అన్నదమ్ములు ఉంటే పెద్దోడు ఏం చేస్తుంటే చిన్నోడు అదే చేస్తూ ఉంటాడు సహజంగా. కానీ ఇప్పుడు పెద్దోడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక అందమైన పళ్ళు ఫలాలు అవన్నిటిని తీసుకొచ్చి బలిపీఠం కట్టి అదే దేవునికి బలిపీఠం కట్టి మొక్కుతూ ఉన్నాడు. కానీ తమ్ముడైనటువంటి హేబేలు ఆ అన్నను అనుసరించలేదు. ఎందుకు అనుసరించలేదు? దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఒక గొప్ప అందమైన సంఘం ఉన్నది. వాళ్ళిద్దరు ఏంటిదంట? ఒక సంఘం, ఒక అందమైన సంఘం. చూడండి, అందంగా దాన్ని అలంకరించాడు. కానీ అది అతనికి బయలుపరచబడెను. ఏ విధంగా చేయాలన్నది హేబేలుకు బయలుపరచబడి ఉన్నది. అన్నను అనుసరించకుండా ఒక ప్రత్యేకంగా నువ్వు చేయాలన్న ఆ యొక్క ప్రత్యక్షత అన్నది హేబేలుకు బయలుపరచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే హేబేలు ప్రత్యక్షత ద్వారా, విశ్వాసము ద్వారా శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శ్రేష్టమైన బలి సరే ప్రత్యక్షత వచ్చింది, ఏంటిదో అన్నది అతనికి తెలియబడింది కాబట్టి దాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా చూడండి, శ్రేష్టమైన బలి అంటే ఏంటిదో మనకు తెలియబడుతూ ఉన్నది. శ్రేష్టమైన బలి అంటే ఏంటిదో మనకు కూడా తెలియబడతా ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, హేబేలుకు ప్రత్యక్షత ద్వారా, విశ్వాసము ద్వారా దేవుడు శ్రేష్టమైన బలిని ఎట్లా అర్పించాలనో అతనికి తెలియజేశాడు. అది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ప్రత్యక్షత లేకుండా దేవునికి అర్పించే బలి ఏ విధంగా ఉంటుంది, అది ఎంత అందంగా ఉంటుందో ఒకసారి మనం గమనించండి. ఇప్పుడు మన క్రైస్తవ బలిని ఒక సైడుకు పెట్టుకోండి, మిగతా మతాల వారి యొక్క ఆ యొక్క బలిని ఇంకో సైడ్ మీరు పెట్టుకోండి. వారి ఎంత ముస్తాబుగా ఉంటాయి, వారి ఎంత ఆకర్షణగా ఉంటాయి, వారు ఎంతో రమణీయముగా ఉంటుంది. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క డెకరేషన్ కానీ, లేకపోతే ముస్తాబులు కానీ, లేకపోతే వారు చేస్తున్నటువంటి ఆ పని విధానము కానీ, ఆ యొక్క వారి వారి మందిరంలోకి వెళ్ళినట్టు లేదా వారి వారి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అది ఎంతో రమ్యముగాను ఎంతో ఆకర్షణీయముగాను అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. నిజంగా వాటిని చూడంగానే అరే ఎంత మంచి ప్లేస్లోనికి మనం వచ్చాం, ఎంత పెద్ద గుడిలోనికి మనం వచ్చాం, ఇది ఎంత రమ్యముగా ఈ యొక్క చక్కడాలు లేకపోతే ఈ యొక్క కట్టడాలన్నీ ఎట్లా ఉన్నాయి, ఇంత పెద్దగా అసలు ఎలా కట్టారు, అదంతా మనల్ని ఏం చేస్తూ ఉన్నది, ఆకర్షణలోనికి తీసుకొని వస్తూ ఉంటుంది. అయితే ఒక క్రైస్తవుని యొక్క ప్రత్యక్షత శ్రేష్టమైన బలి ఎట్లుంటుందో చూద్దాం. హల్లెలూయా. కయ్యూనుకు ఇచ్చినటువంటి ఆ యొక్క అతను పొందుకున్న ప్రత్యక్షత ఎట్లా ఉందంట, రమణీయమైన పండ్లను, పువ్వులను, చెట్లను వాటన్నిటిని కూడా తీసుకొచ్చి పంట పొలం అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందమైన బలి, అందమైన కట్టడము అక్కడ కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే హేబేలుకు ఎటువంటి ప్రత్యక్షత వచ్చిందంట, ఎటువంటి ప్రత్యక్షత వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. అది శ్రేష్టమైన ప్రత్యక్షత, శ్రేష్టమైన బలి. అయితే అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనుష్య రీతిగా చెప్పవలెనని నా ప్రవక్త చెప్తా ఉన్నాడు.
మనుష్య రీతిగా చెప్పవలెనైనా అది ఎలా ఉందంట, దానిని చూచుటకు అదేమి శుభ్రముగా లేదు. హేబేలుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత అది శ్రేష్టమైన ప్రత్యక్షత, శ్రేష్టమైన బలిగా ఉన్నది. కానీ అది చూడటానికి ఎట్టుందంట, మనుష్య రీతిగా చెప్పవలనైనా అదేమి శుభ్రముగా లేదు. ఎందుకంటే ఆ యొక్క గొర్రె పిల్లను దాన్ని మెడబట్టి దానికి చుట్టూ తాడు కట్టి బలిపీఠం దగ్గర దాన్ని ఈడ్చుకొని రావాలి. నా దగ్గరికి ఏం చేయాలంట, ఈడ్చుకొని రావాలి. దాని గురించి తలంచండి, అది అంత అందముగా కనబడటం లేదు. దానిని బలిపీఠంపై పరుండబెట్టి ఒక పదునైన రాతితో దాని చిన్న గొంతును కోసి అతనిపై అంటే హేబేలుపై ఆ గొంతు కోస్తూ ఉంటే ఆ రక్తమంతా చిందిస్తూ ఉంటుంది. అది ఆ గొర్రెపిల్ల అది అరుసు చనిపోతూ ఉంది. అది చూచుటకు ఒక భయంకరమైన దృశ్యము. అది చూడటానికి ఎట్లా ఉంటుంది, ఒక భయంకరమైన దృశ్యం ఉంటుంది. చిన్నపిల్లలు చూస్తే వాళ్ళు చూడాడు. కానీ ఆ బలి ఎటువంటిదంట, శ్రేష్టమైన బలి దేవునికి. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇవన్నీ ఏం లేకుండా, రక్తము లేకుండా, ఈ యొక్క గందరగోళం అంతా లేకుండా చక్కగా పండ్లతోటి పలహారాలతోటి లేకపోతే ఇంకా రకరకాల జిలుగులతోటి మంచిగా ముస్తాబు చేసిన సంఘాలు ఎన్నో ఉంటా ఉన్నాయి. కానీ వాటికి ఏం లేదంట, ప్రత్యక్షత లేదు, బయలుపాటు లేదు. కానీ బయలుపాటు ఉన్నవాడు, ప్రత్యక్షత ఉన్నవాడు వాడు ఎట్లా ఉంటాడంట, వాడి మెడకు తాడు కట్టి బలిపీఠం దగ్గరికి ఈడ్చుకొని వచ్చి అక్కడ ఏం చేస్తాడంట, చూడండి, ఆకాశం వైపుకు తల ఎత్తుటకైనను అతనికి ధైర్యము సాలక గోడ వైపు తిరిగి ఏం చేస్తా ఉన్నాడంట, అయ్యా పాపినైన నన్ను క్షమించుము. ఇది గొప్పగా ఉన్నదా? ఈ సుంకరిలాగా నేను లేను, ఈ పరిశీలనలాగా నేను లేను, లేకపోతే ఇంకోటిలాగా నేను లేను. నేను శ్రేష్టముగా ఉన్నా, తండ్రి నా ప్రార్థన ఆలకించు అని ఇంకొక ప్రార్థన చేస్తున్నా. ఆ బలి మంచిగా ఉన్నదా? ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇద్దరు బలి అర్పించడానికి దేవాలయానికి వచ్చారు, లేకపోతే ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వచ్చారు. కానీ ఈ యొక్క శ్రేష్టమైన బలి ఎట్లుందంటే చూడటానికి ఏమీ అందముగా లేదు. కానీ అవతల వ్యక్తి మంచి దుస్తులు ధరించుకొని వచ్చి, ఈ సుంకర్లాగా నేను లేను, వాడిలాగా లేను, ఈడులాగా నేను, నా దశం భాగాలను నేను ఇస్తా ఉన్నా, నా ప్రార్థన నేను ముమ్మారు రోజుకు ప్రార్థన చేస్తున్నా, తర్వాత నేను ఉపవాసంతో ఉంటున్నా, అది ఉంటున్నా, ఇది ఉంటున్నా, కాబట్టి నా ప్రార్థనలు నా బలిని అంగీకరించు అని ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట, ఆకాశం వైపు చూచుటకైన ధైర్యము సాలక గోడ వైపు తిరిగి తండ్రి పాపినైన నన్ను క్షమించము. ఆ వ్యక్తి కంటే ఈ వ్యక్తి నీతిమంతుడని తీర్చబడినని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మారు మనసు పొందుకున్న ఈ యొక్క గొర్రె అనే ఈ వ్యక్తి మందిరానికి ఏ విధంగా వస్తాడంట, మెడబట్టి లాక్కొచ్చినట్టుగా దేవుని దగ్గరికి బలవంతంగా వచ్చి ఆ బలిపీఠం మీద పడి తనను తాను అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ప్రభువుకు సంపూర్ణంగా అర్పించుకుంటా ఉన్నాడు. అక్కడ అతను అరుస్తాడు, అన్ని చేస్తాడు, ప్రభువా నన్ను క్షమించుమని. ఆ దృశ్యం ఎట్లుంటుందో, కన్నీరు కారుస్తాడు అతను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో అవిగా పడిపోతాడు. హల్లెలూయా. అది ఎట్లా ఉంటుంది, చూడటానికి అది మంచి కార్యమో కానట్టుగా ఉంటుంది, కానీ అదే శ్రేష్టమైన బలి అయినను అది సామాన్యముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇది చూడండి, బాగా ముస్తాబయ్యి మంచి షేర్వాన్ డ్రెస్ వేసుకొని వచ్చి మందిరంలోనికి వచ్చి చూడండి గట్టిగా చప్పట్లు కొడుతూ ఏమేమో చేస్తూ ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి నార్మల్ బట్టలు వేసుకొని వచ్చి చూడండి కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకుంటూ తన యొక్క ముఖాన్ని నేల మీద ఉంచుకొని కన్నీటి ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, చూడటానికి ఇది మంచిగా ఉన్నదా, చూడటానికి అది మంచిగా ఉన్నదా? కాబట్టి శ్రేష్టమైన బలి ఈ వ్యక్తిలాగా ఉన్నది.
కన్నీరు కారుస్తున్న వ్యక్తిలాగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆ హేబేలు దాన్ని తీసుకొని వచ్చి దాని యొక్క గొంతును చిన్న రాతితోటి, పదునైన రాతితోటి గొంతుకు వస్తున్నప్పుడు ఆ రక్తమంతా హేబేలు పై చిందిస్తూ అది అరుచుచు చనిపోయిను. అది చూచుటకు ఒక భయంకరమైన దృశ్యము, అయినను అది సామాన్యముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆది అందు అక్షరాల అదే జరిగెను. కయ్యూను మరియు హేబేలు ఇద్దరు భూమి మీద ఉండిరి. కయ్యూను కంటే హేబేలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించెను. హేబేలుకు దేవుడు దాన్ని బయలుపరచెను, అతని అర్పణను అంగీకరించెను. ఆమేన్. హల్లెలూయా. అది కయ్యూను పట్ల అసూయ కలగజేసెను. అది కయ్యూనుకి ఎట్లా ఉన్నదంటే హేబేలు పట్ల అసూయ కలగజేసాను. తన సోదరుని పట్ల అసూయ కలిగి అతనిని చంపెను. కాబట్టి ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది. వీళ్ళు కూటికి లేని వారు, గూడుకు లేని వారు, వీళ్ళు దళితులు. వీళ్ళు వచ్చి మన దేవుణ్ణి లేకపోతే మన యొక్క దేవాలయాన్ని తప్పు అని అంటున్నారా? లేకపోతే మనం వెళ్తున్న మార్గము సరైనది కాదు, వీళ్ళది మార్గము సరైనది అంటున్నారా? వీళ్ళది నమ్ముకుంటేనే పరలోకం, మీరు నమ్మకపోతే నరకమని వీళ్ళు చెప్తారా? అంటే మేము నమ్ముకునే మార్గము, మేము బోధించేది మంచిది కాదా? ఏమవుతుంది ఇక్కడ? అసూయ అన్నది వస్తూ ఉన్నది. అసూయ అన్నది వస్తూ ఉండి ఆ అసూయ వలన ఏం చేస్తూ ఉన్నారు? క్రైస్తవులని చంపుతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, సువార్తకు అడ్డుపడుతూ ఉన్నారు. ఆది నుండి జరుగుతున్నది అక్షరాల ఇదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా అక్షరాల ఇదే. ఒక వ్యక్తిని శ్రేష్టమైన బలి అర్పించువాడిలాగా వాడిది తాగుబోతుతనము నుండి, వాడి వ్యభిచారతనము నుండి, వాడి దొంగతనము నుండి, లేకపోతే వాడి యొక్క పాప క్రియల నుండి మనిషి పరిశుద్ధపరచడానికి చేస్తున్న మార్గంలోనికి రమ్మని ఈ బలి పిలుస్తూ ఉన్నది. ఆ బలేమో నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయి, కానీ ఒక పూజ ద్వారా నువ్వు దానంతా నువ్వు పోగొట్టుకుంటావని ఒక దిట్టు పిలుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాడికి ఏమొచ్చేసింది? కోపము లేదా అసూయ వస్తూ ఉన్నది. కోపం అసూయ వచ్చి ఏం చేస్తూ ఉన్నది? అతన్ని చంపుతా ఉంది. ఇది ఆది నుండి జరుగుతున్న విషయమే. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి విశ్వాసము ద్వారా హేబేలు దేవునికి మరీ శ్రేష్టమైన బలిని అర్పించెను. శరీర సంబంధిక విశ్వాసి దానిని మరో విధంగా తలంచెను. శరీర సంబంధిక విశ్వాసి ఏమనుకుంటా ఉన్నాడు? అది మరో విధంగా తలంచి తన చేతుల కష్టార్జితమని అతడు తలంచెను. ఫలములను, చక్కని పదార్థములను తీసుకొని వచ్చి అర్పించెను. దేవుడు వాటిని గుర్తించుననుకొనెను, కానీ అందువలన పోరాటము వచ్చెను. శరీర సంబంధమైన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఆత్మ సంబంధమైన వ్యక్తి క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడో, క్రైస్తవుడు కాని వ్యక్తి ఏ విధంగా అర్పణను తీసుకొని వస్తూ ఉన్నాడో చూడండి. చక్కని ఫలములను, చక్కని పదార్థములు అతను తీసుకొని వస్తున్నాడు. దేవుడు వాటిని గుర్తించునని అతను అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే వాటిని తృణీకరిస్తూ ఉన్నాడో అందువలన ఏమవుతా ఉంది? పోరాటం అన్నది జరుగుతూ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము కూడా శ్రేష్టమైన బలి అంటే ఎట్లా మనం అర్పిస్తాం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుని నేను చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, శ్రేష్టమైన బలి అర్పించాలంటే నీకేం కావాలి? గొర్రెపిల్ల కావాలి. కాబట్టి హేబేలుకు నువ్వు గొర్రెపిల్లను తీసుకొని రా అన్న ప్రత్యక్షత వచ్చింది.
కాబట్టి అతను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కూడా అబ్రహాముకు మళ్ళీ ఏమని చెప్తా ఉండు, నాకు శ్రేష్టమైన బలిని నువ్వు అర్పి. ఆ శ్రేష్టమైన బలి ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, నీ ఏకైక సంతానమైనటువంటి నీ కుమారుడే. బాగా గమనించాలి అని చెప్తే ఆయన మాటకు కాదనకుండా లోబడి ఏ కొండ మీదనైతే ఆ యొక్క బలి అర్పించమని చెప్పాడు అక్కడికి వెళ్తూ ఏమేమి తీసుకుని వెళ్తా ఉన్నాడంట, నిప్పును కట్టెలను తీసుకొని తన కుమారుని వెంట పెట్టుకుని వెళ్తా ఉంటే ఇప్పుడు ఇస్సాకు అడుగుతా ఉన్నాడు, నాన్న కట్టెలు ఉన్నవి, నిప్పు ఉంది కానీ గొర్రె పిల్ల ఏది? బలి అర్పించాలంటే ఏం కావాలని ఆ కుర్రవాడికి తెలిసింది, గొర్రెపిల్ల అవసరమని ఆ కుర్రవాడికి తెలిసినది. ఆ 14 సంవత్సరాలు 15 సంవత్సరాల కుర్ర లేదా 15 సంవత్సరాల కుర్రవాడికి అది తెలిసి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం ఏం చెప్తా ఉన్నాడు, నా కుమారుడా దేవుడే గొర్రె పిల్లను చూచుకొనును, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. ఓ దేవుని మహిమకలను గాక. ఇప్పుడు చూడండి, నీ నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లను ఎవరు చూసుకున్నారు? దేవుడే చూసుకొనెను, మనము చూసుకోలేదండి. హల్లెలూయా. లేకపోతే మనమేదో పలానా వ్యక్తి నువ్వు ఉండు గొర్రెపిల్లగా నా కోసం సావు అని మనమేమి దాన్ని చూసుకోవాలి. లేకపోతే మనం ఇంటి దగ్గర నుంచి మనం ఎవరు ఆ గొర్రెపిల్లను మనము తీసుకొని రాలే. హల్లెలూయా. దేవుడే దానిని చూసుకొనును. కాబట్టి దేవుడే జగత్పునాది వేయబడక మునుపే ప్రభు లేకపోతే తండ్రి మన కోసం ఏం చేశాడు, యేసుక్రీస్తు గొర్రెపిల్లను ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవుడే చూసుకొనేను. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. కాబట్టి చూడండి, దేవుడే చూసుకొనును. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు చూసుకొనిన గొర్రెపిల్ల ఎవరైనది, ఇస్సాకే అయ్యున్నాడు. ఆడికి తీరా అక్కడికి పోయి బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఆ గొర్రెపిల్ల చూసుకున్న దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల నీవే నాయన అని చెప్పేసి ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టేస్తే, హల్లెలూయా, ఎక్కడే కానీ అతను వ్యతిరేకించకుండా తన తండ్రి చిత్తానికి లేదా తన తండ్రి చేస్తున్న పనికి లోబడిన వ్యక్తిగా ఇస్సాకు మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 నుంచి చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఆమేన్. ఒక్క మాట బాగా గమనించాలి ఇక్కడ మీరు. అబ్రహాము శోధింపబడి అని చెప్పబడతా ఉంది. చూడండి, దేవుడు శోధింపడు అని మనకు రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ ఏమో రాయబడి ఉన్నది, అబ్రహాము శోధింపబడి లేకపోతే పరీక్షింపబడి. ఇది ప్రభువుతోటి లేదా దేవునితో లేదా తండ్రితోటి అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు, శోధింపబడతా ఉండు లేదా పరీక్షింపబడతా ఉన్నాడు. పరీక్షింపబడుతూ కూడా అబ్రహాం ఎట్లున్నాడంట, విశ్వాసమును బట్టి. ఆమేన్. అక్కడ కయ్యూను లేకపోతే హేబేలు విశ్వాసమును బట్టి అని మనం చూసాం. ఇక్కడ చూడండి, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు పాఠం దొరుకుతూ ఉంది. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. వాగ్దానములు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ వాగ్దానాన్ని ఎవరు సంతోషంగా తీసుకున్నారు? అబ్రహాము తీసుకున్నాడు. చూడండి, తీసుకొని ఏమని వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. అబ్రహామును బయటికి తీసుకొచ్చాడు ఇంట్లో నుంచి. నా రాత్రిపూట ఆకాశం వైపు చూశాడు, చూడమన్నాడు. ఆ రోజు ఏ మబ్బులు అనేవి ఏమీ లేవు, చుక్కలు నక్షత్రాలన్నీ చాలా చక్కగా కనపడతాను. వాటన్నిటిని నీ శాతనైతే ఎంచు అన్నాడు. నేను ఎంచలేను ప్రభు అంటే, వాటికంటే ఇంకా లెక్కలేనంతగా నీ సంతానాన్ని నీకు
కలుగజేస్తా. అది కూడా ఎవరి వలన? ఇస్సాకు వలనైన సంతానమే నీ సంతానం అనబడును. అంతేకాని ఇంకొక అతను కదా, ఇస్మాయిల్ వలన సంతానం వలన నీ సంతానము అనబడదు, కానీ ఇస్సాకు వలనైన సంతానమే నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాముకు ఇప్పుడు తెలిసిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన విశ్వాసం ఎట్లా తీసుకుంటా ఉన్నాడంటే, నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వు అనక మునుపు ఏమని చెప్పాడు? ఇస్సాకు ద్వారానే నీకు సంతానం అనేది ఇంకా కలుగుతుంది, అదే నీ సంతానం అనబడుతుంది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? ఆ ఇస్సాకును బలిగా అర్పించు. బలిగా అర్పిస్తే ఇంకా సంతానం ఏ నుంచి వస్తుంది? ఇంకా సంతానము ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కానీ అంతకుముందు ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడు? ఇస్సాకు వల్లనే నీ సంతానం వస్తుంది. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇస్సాకు చనిపోతే సంతానం ఎట్ట వస్తుంది అంటే ఇది సంపలేడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దానమును నమ్మాడు, ఆ దాన్ని చూశాడు విశ్వాసమును బట్టి. ఆహా, నువ్వు చంపుతావా, నువ్వు బలి అర్పేయమంటావా, నన్ను శోధిస్తున్నావా, లేకపోతే నన్ను పరీక్షిస్తున్నావా? నీ వాగ్దానం నా దగ్గర ఉంది కదా, ఆ వాగ్దానం నువ్వు ఎట్లా వెనక్కి తిరిగి చూసుకుంటావు? నువ్వు తీసుకోలేవు. కాబట్టి ఒకవేళ నా కొడుకు చనిపోయినా, బలిగా నేను అర్పించినా, తిరిగి ఆయన మళ్ళీ బ్రతికిస్తాడు. అప్పుడు మళ్ళీ నా కొడుకు సంతానం కలుగుద్ది, ఆ సంతానం నా సంతానం అనబడుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని, ఆ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని అదిగో ముందుకు వెళ్తా ఉంటాడు. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై ఏం చేస్తామనంటే, చంపినా మళ్ళీ ఇతన్ని తిరిగి బ్రతికిస్తాడు, అప్పుడు సంతానం అనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపమున అతనిని మృతుల నుండి మరలా పొందెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మన దేవుడు చూడండి, అటువంటి శ్రేష్టమైన బలినే మన దగ్గర నుంచి కోరుతా ఉన్నాడు. అది ఏ రూపంలో అంటే, ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 51:16-17. ఇప్పుడు మన శ్రేష్టమైన బలి మనం ఎట్లా అర్పించాలో చూద్దాం. కీర్తనల గ్రంథం 51:16-17 ఒకసారి చదవండి. నీవు బలిని కోరువాడవు కావు. హల్లెలూయా. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నువ్వు కూడా విశ్వాసమును బట్టి దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చేదాన్ని బట్టి ఇప్పుడు నువ్వు దేవునికి బలి అర్పించడానికి శ్రేష్టమైన బలి అంటే ఏ విధంగా నువ్వు అర్పించాలంట? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇస్సాకు తన యొక్క మనస్సును వాటన్నిటిని కూడా దేవునికి ఇష్టమైనట్టుగా చేసి ఆయన అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రికి ఎక్కడ కానీ వ్యతిరేకం చెప్పిన వ్యక్తిగా అక్కడ మనం కనపడాడు. ఎందుకంటే ఇస్సాకులో ఉన్న ఆత్మ క్రీస్తుదయ్యి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు క్రీస్తుకు ఒక సాదృశ్యముగా మనకు కనపడతా ఉన్నాడు. తన తండ్రికి తల వంచిన వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. చూడండి, కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే, ఆయన బలిని కోరేవాడివి కాదు. ఒకవేళ బలిని కోరితే మనం ఒక గొర్రె పిల్లని తీసుకుపోయి అర్పిస్తాం, కానీ మన కొరకు ఏం చేయబడింది? ఒక గొర్రె పిల్ల ఆల్రెడీ వధింపబడింది, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలి ఏదంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి, మన నలిగిన హృదయాన్ని దేవుడు త్రోసివేసేవాడు కాదు, లేకపోతే లక్ష్యము చేయకుండా ఉండేవాడు
కాదు, కానీ దాన్ని అంగీకరించేవాడు, అప్పుడు నీతిమంతుడు అని దేవుని ద్వారా సాక్ష్యం పొందేదవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన నుండి ఇప్పుడు శ్రేష్టమైన బలిని కోరుతా ఉన్నాడు. అది కూడా ఏ విధంగా? ప్రత్యక్షత ద్వారా. ఆ ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు మనం విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలిని మనం దేవునికి అర్పిస్తున్నాం. అదేంటంటే విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 53 ఒకసారి తీసుకోండి. యెషయా గ్రంథం 53. క్రీస్తు మనకు అక్కడ కనపడతా ఉంటాడు. శ్రేష్టమైన బలి ప్రభువుకు ఎట్లా అర్పించడం మనకు కనపడతా ఉంటుంది. తండ్రికి శ్రేష్టమైన 53:2 నుంచి చదవండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును. వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. చూడండి, తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఎన్నికే చేయలేదంట యేసుక్రీస్తును. ఎందుకంటే ఆయన దగ్గర అంత అందమైనది ఏమీ లేదు, స్వరూపం సొగసైన ఆయన దగ్గర లేదంట. చూసి ఆపేక్షించినట్టుగా అతని స్వరూపం అన్నది లేదు అంట. ఆ యొక్క బలి దగ్గర, ఆ బలిపీఠం దగ్గర ఆ యొక్క మేకను లేకపోతే ఆ యొక్క గొర్రెపిల్లను లాక్కొని వస్తూ ఉంటే దానికి ఉన్నటువంటి వాసన ఎట్లా ఉంటుంది? గొర్రె వాసన. చూడండి, అదంత అందమైనది ఏమీ కనపడదు, కానీ అది దేవునికి ఇష్టమైన బలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, ఆయన స్వరూపం కానీ ఏది కానీ అంత మంచిగా లేదంట, కానీ ఆయన ఏం చేశాడంట? దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్టమైన బలిని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చూడండి, అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉన్నాడు. వ్యాధితోటి ఉంటే ఒక మనిషిని మనం ఏమైనా చూస్తామా? వీడెందుకు దూరంగా వెళ్ళిపోతాం. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? అదే దేవుడికి శ్రేష్టమైన బలి. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను చూడండి, ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయితిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు మెదపలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు మెదపలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమి చేయలేదు, అతని నోట ఏ కపటమూ లేదు. అయితే ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏంటంట? దేవుడికి ఆయన నల్లగొట్టుటకు ఇష్టమైనదంట. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇష్టమైనది ఏంటిదంట? విరిగి నలిగిన హృదయము. ఆమేన్. దానిని విరిగి నలిగిట కొట్టడానికి దేవునికి ఇష్టమైనదంట. కాబట్టి ఆ బలి మనము అర్పించాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఇరిగి నలిగిన హృదయము మనలోనికి ఉంటుందో అది దేవునికి ఇష్టమైన బలియాగము, శ్రేష్టమైన బలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును.
అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే నువ్వేమవుతా ఉన్నావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే ఎల్లకాలం ప్రభుతో సదాకాలం జీవిస్తావు. చూడండి, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని యొక్క ఉద్దేశమే విరిగి నలిగిన హృదయం గల వారి ద్వారా సఫలమవుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అది నిజమైన ఏంటిదంట? బలి, లేదా శ్రేష్టమైన బలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన బలి ప్రభు మన కోసం అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘములో ఉన్న ప్రజలారా, నా స్నేహితులారా, ప్రభు యొక్క సహోదరులారా, బలిమి చేత కాక, జాగ్రత్తగా వినండి చివరి మాటలు, బలిమి చేత కాక అంటే ఏదో బలవంతంగా మీ మనసులను మీరు విరగొట్టుకోవటము కాదు, లేకపోతే బలవంతంగా విరిగిన నలిగిన మనసును లేదా కన్నీళ్ళలో మీరు తెచ్చుకోవటము కాదు, కానీ దేవుని చిత్త ప్రకారము. ఆమేన్, హల్లెలూయా. అదొకసారి తీయండి. 1 పేతురు 5వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 2 నుంచి 5వ అధ్యాయము, 1 పేతురు 5వ అధ్యాయం 2 నుంచి బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. చూడండి, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ. ఆమేన్. ఒక నిమిషం ఆగండమ్మ. కాబట్టి ప్రభు దగ్గర మనము శ్రేష్టమైన బలి, ఆయనకు అంగీకారం అగునట్లు బలి, విశ్వాసము ద్వారా, ప్రత్యక్షత ద్వారా ఏది సరైన బలో ఈ దినాన మనము గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఈ దినాన మనము దాన్ని గ్రహిస్తూ ఉన్నాం. అటువంటి శ్రేష్టమైన బలిని మనం ఏదో బలవంతం చేత కాదు, కానీ దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా ఎలాంటి లాభాపేక్షను ఆశించక, ఏదో మనకు వస్తుంది, దేవుడు మనల్ని ఏదో గొప్పవాడు చేస్తాడని ఆ లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సిద్ధ మనసుతో మనం ఏం చేయాలి? దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాలి. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసు దానిని కాయుడి. మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మందను పై విచారణ చేస్తూ దానిని కాయాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనకేదో వస్తుందని కాదు మనం ఈ బలి అర్పించేది, లేదా ప్రభు మనకేదో చేస్తాడని కాదు, కానీ మనము విశ్వాసాన్ని బట్టి చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తూనే ఉంటాడు. మన అతిక్రమంలో దేవుడు మనల్ని పరిహరించి మనం నీతిమంతులుగా తీర్చినప్పుడు దేవుడు తన యొక్క స్థానములు లేకపోతే తన యొక్క సన్నిధిలో మనల్ని ఉంచుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునై ఉన్నట్టుగా ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. హల్లెలూయా. ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబడిన మహిమ కిరీటము పొందుదురు. చూడండి, దేవుడు 6 చదవడమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. శ్రేష్టమైన బలి అంటే అది. విరిగిన నలిగిన మనసు ఇప్పుడు మనకు కావాలి. మనం నలగొట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనం ఆ విధంగానే నలిగిపోదాం. ఆ విధంగా నలిగిపోయినప్పుడు అది చూడటానికి పెద్దగా మంచిగా ఏమీ అందముగా ఉండదు, కానీ దానివల్ల నీకు ఏమని వస్తూ ఉంది? నీ అర్పణను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, దాని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నిన్ను నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు శ్రేష్టమైన బలిగా మనకు కనపడతా ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
తలలు వచ్చినంత ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేసేయండి.